అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గువాహతి వేదికగా CSK RR మ్యాచ్ జరగగా ఈ మ్యాచ్ లో బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి కారణం ఆమె శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కరతో కలిసి మ్యాచ్ వీక్షించడమే. వారిద్దరు ఎంచక్కా మాట్లాడుకుంటూ మ్యాచ్ తిలకించారు. రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో క్రికెట్ ఫీవర్ లో మలైకా పూర్తిగా ఇంట్లోనే ఉన్నట్లు కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారాయి. వాటిని చూసిన అభిమానులు మలైకాకు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికేశాడా, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అని ఆరాధిస్తున్నారు. ఇక 51 ఏళ్ల మలైకాకు ఇటీవలే అర్జున్ కపూర్ తో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం సింగిల్ గా ఉన్న ఆమె సంగక్కరతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. ఈ పురస్కారంపై బాలకృష్ణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 369 చిత్రం ఏప్రిల్ 4న పునః విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ ప్రసంగించారు. చిత్ర పరిశ్రమలో నటుడిగా, రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, OTT వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవలందిస్తున్న బాలకృష్ణ అనేక విషయాలను ఈ సందర్భంగా వివరించారు. పద్మభూషణ్ పురస్కారం ఆలస్యంగా వచ్చిందని చాలా మంది అంటున్నారని, కానీ సరైన సమయానికే వచ్చిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తున్నానని ఆయన అన్నారు. ఆదిత్య 369 లాంటి సినిమాను రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారని, కొన్ని ప్రారంభించకుండానే ఆగిపోయాయని తెలిపారు. మరికొన్ని ఏ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అందుకే ఆదిత్య 369 లాంటి చిత్రాన్ని ఆదరించగలిగామని పేర్కొన్నారు. బలగం సక్సెస్ తర్వాత వేణు మరో ప్రాజెక్ట్ ను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయడానికి డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎల్లమ్మ టైటిల్ తో వేణు సినిమా చేయనున్నాడని దిల్ రాజు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. బలగం సినిమా వచ్చి ఇంత టైం అవుతున్నా వేణు తన తర్వాతి సినిమా మొదలు పెట్టడానికి చాలానే టైం పట్టింది. ఇదిలా ఉంటే ఎల్లమ్మకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం వేణు తన తర్వాతి సినిమా ఎల్లమ్మ కోసం గత వారం సిరిసిల్ల, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్టు తెలుస్తోంది. ఎల్లమ్మ కోసం స్టేజ్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడానికి వేణు ఈ పర్యటన చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ కొంతమందిని నటీనటులను ఎంపిక కూడా చేశారని సమాచారం. ఈ సందర్భంగా వేణు కొన్ని నాటకాలను డైరెక్ట్ గా చూసి అందులో నుంచి మంచి టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఎల్లమ్మతో డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని చాలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు వేణు. ఇక నితిన్ విషయానికి వస్తే ప్రస్తుతం రాబిన్ హుడ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యాక వేణుతో కలిసి ఎల్లమ్మను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత ముల్లపూడి బ్రహ్మానందం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన కుమారుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో ఆయన వచ్చాక బుధవారం నాడు అంత్యక్రియలు చేరున్నారు. ఆయనకు భార్య మంగాయమ్మ, కుమారుడు సతీష్, కుమార్తె మాధవి ఉన్నారు. ముల్లపూడి బ్రహ్మానందం EVV సత్యనారాయణకు బావమరిది అవుతారు. EVV సోదరిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆయన నిర్మాతగా అల్లుడు గారు వచ్చారు. మనోహరం, ఓ చిన్నదాన, నేను లాంటి సినిమాలను నిర్మించారు. మౌని రాయ్ పరిచయం అవసరం లేదు. బుల్లితెర, వెండితెర రెండు చోట్ల భారీ ఫాలోయింగ్ సంపాదించిన మౌని ఇటీవల ప్రియుడిని పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తగ్గేదేలే అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంది మౌని. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మౌని రాయ్లో ఏదో మార్పు ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా మౌని ముఖం మారిపోయింది. కంటి కింద వలయాలు కనిపిస్తున్నాయి. రూపం పూర్తిగా అదోలా మారింది. మునుపటి చామ్ గ్లో అస్సలు కనిపించడం లేదని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. కొందరు నెటిజన్లు హాగా మారిందని పొగిడేస్తున్నా చాలా మంది మౌని మరో శస్త్రచికిత్స చేయించుకుందని కామెంట్ చేస్తున్నారు. మౌనితో పాటు సోనం బజ్వా, దిశా పటాని కూడా ఇదే ఫ్రేమ్ లో కనిపించారు. కానీ ఆ ఇద్దరిలో కనిపించనిది ఏదో మౌనిలో కనిపిస్తుంది. తన రూపం ఆర్టిఫిషియల్ గా మారింది. ముఖ ఆకృతిలో ఏదో మార్పు వచ్చిందని నెటిజన్స్ గమనించారు. అందుకే కొందరు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరం ఏదో ఒక ప్రత్యేక విషయంలో ఊర్వశి వార్తల్లో నిలుస్తోంది. ఇంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలతో లేదా ఐటెం నంబర్లతో వెబ్లో చర్చగా మారింది. ఇటీవల వరుస ఫోటోషూట్లతో చర్చల్లోకి వస్తుంది. తాజాగా ఊర్వశి రౌతేలా తన బిజీ స్కెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకుని పేదలకు ఆహారం అందించే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఆకలితో ఉన్న వారికి జిలేబీ వడ్డిస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తుంది. ఊర్వశి భారీ సంఖ్యలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేస్తుంది. ఇప్పుడు పసుపు రంగు బాడీ హగ్గింగ్ డ్రెస్ ని తొడుక్కుని సెల్ఫీలకు పోజులిస్తూ కనిపించింది. సికిందర్ మూవీ రిలీజ్ అనంతరం నటులు రష్మిక, విజయ్ ఇద్దరు మళ్లీ ముంబైలో మీట్ అయ్యారు. ఇద్దరు కలిసి రెస్టారెంట్లో లంచ్ చేస్తున్న ఓపిక్ నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక స్పోర్ట్స్ దుస్తుల్లో కనిపించింది. విజయ్ ఆమెకు ఎదురుగా కూర్చొని ఉండటం గమనించొచ్చు. ఇద్దరు మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు. తొలుత రష్మిక రెస్టారెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ అభిమానులకు సెల్ఫీలు ఇస్తుంది. విజయ్ వెనక నుంచి వచ్చి రష్మికను థ్రిల్ చేశాడు. మరి ఉన్న ఫలంగా మీట్ అయిన ఈ లంచ్ వెనక కహాని ఏంటో తెలియాలి. సికిందర్ షూటింగ్ మొదలైన నాటి నుంచి రష్మిక ఆ క్షణం తీరిక లేకుండా ఉంది. ఓవైపు చావా ప్రచారం పనులు చూసుకుంటూనే సికిందర్ డబ్బింగ్ పనులకు హాజరైంది. చావా రిలీజ్ అనంతరం ఆ సినిమా సక్సెస్ మీట్, మీడియా మీట్ అంటూ బిజీ అయింది. ఈలోగా సికిందర్ రిలీజ్ సమయం దగ్గర పడడంతో ఆ సినిమా ప్రచారం పనులు మొదలుపెట్టింది. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా ద్వారా ఫేమస్ అయిన పూసలముకునే అమ్మాయి మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు. తనను లైంగికంగా వేధించాడని వీడియోను తీసి బెదిరించాడంటూ యువతి ఫిర్యాదు మేరకు డైరెక్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు సినిమాలో నటించే అవకాశం ఇస్తానని నమ్మించి తప్పుడు హామీలతో ప్రలోభపెట్టి పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. 2020లో డైరెక్టర్తో ఇన్స్టా, టిక్టాక్ ద్వారా తనకు పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత ఇద్దరు తరచుగా మాట్లాడుకునే వాళ్ళమని, అలా జూన్ 17, 2021లో తాను ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నానని మిశ్రా తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది. అయితే ఆయన్ని కలిసేందుకు తాను నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించింది. అతడి బెదిరింపులకు భయపడిపోయిన తాను తర్వాతి రోజు కలిసేందుకు ఒప్పుకున్నట్లు చెప్పింది. జూన్ 18, 2021 తనని ఓ రిసార్ట్కు తీసుకెళ్లి అక్కడ మత్తుమందిచ్చి తనపై దాడి చేసినట్లు ఆరోపించింది. ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు చెప్పింది. ఆ వీడియోలతో తనను బెదిరించి అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సనోజ్ మిశ్రాను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సమాంత నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది. ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా శుభం ప్రేక్షకుల ముందుకొస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హర్రర్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. శోభనం గదిలో భార్య భర్తల మధ్య సరదా సంభాషణతో టీజర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని పెళ్లి కొడుకు అనగానే పెళ్లి కూతురు ఉష్యాంటూ సీరియస్ గా చూస్తుంది. టీజర్ ను మీరు కూడా చూడండి. సిద్ధు జొన్నలగడ్డ ఈ క్రేజీ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టగా వీటిలో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ జాగ్ SVCC 37 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ ఈసారి ఫకీర్ బాబా అవతారం ఎత్తి తనదైన స్టైల్ గెటప్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. జాక్ ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది ఒక వైబ్. ఇంకా ఛేదించాల్సిన మిస్టరీ. జాక్ టీం నుంచి అందరికీ ఈద్ ముబారక్ అంటూ షేర్ చేసిన లుక్ నెటిటా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పటికే షేర్ చేసిన జాక్ టైటిల్ లుక్ పోస్టర్లో సిద్ధు గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. 2022లో కార్తీ హీరోగా PS మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా సర్దార్ 2 వస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ప్రొలాగ్ పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. ప్రముఖ నటుడు SJ సూర్యను ప్రతినాయకుడిగా పరిచయం చేస్తూ ఈ వీడియోను పంచుకున్నారు. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కార్తీ సరసన హీరోయిన్లుగా ఆశికా రంగనాథ్, మాలవిక మోహన నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలయాల్లో సంప్రదాయ వస్త్రధారణ ఆవశ్యకతపై సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫ్యాషన్పై ఎంతో దృష్టి పెట్టే రకుల్ ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉన్నప్పుడు సరైన వస్త్రాలను ధరించాలని చెప్పింది.
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ఫిగర్ గా మనం ఏది చేసినా బాధ్యతాయుతంగా చేయాలనేది తన అభిప్రాయమని రకుల్ తెలిపింది. ఫ్యాషన్ విషయానికి వస్తే సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ ఉండాలని చెప్పింది. దేవాలయానికి వెళితే దానికి తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రాధారణ ఉండాలని తెలిపింది. జిమ్ కు వెళ్లినప్పుడు వర్కౌట్లకు వీలుగా డ్రెస్సింగ్ వేసుకోవాలని, డిన్నర్ కు వెళ్లినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలని సూచించింది. సందర్భానికి అనుగుణంగా పరిధికి లోబడి వస్త్రాధారణ ఉండాలని చెప్పింది. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలో వస్త్రాధారణకు సంబంధించి ఈ జనవరిలో డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చారు. పెళ్లి అనంతరం సినీ రంగానికి గుడ్ బై చెప్పింది సంఘవి. 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత చివరిగా 2019లో కొలంజీ అనే తమిళ చిత్రంలో నటించింది సంఘవి. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి దూరమైన అడపాదడపా బుల్లితెరపై కనిపిస్తూ సందడి చేసేది. జబర్దస్త్ సహా పలు టీవీ షోలలో తలుక్కున మెరిసింది. ఇక సినిమా ఈవెంట్స్ లోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. భర్త కూతురి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. పెళ్లయ్యాక చాలా ఏళ్ల వరకు సంఘవికి సంతానం కలగలేదు. 2020లో పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది సంఘవి. అప్పటికి సంఘవి వయస్సు 42 ఏళ్లు. ఇక కూతురుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న సంఘవి ఆ పాపకి చాన్వి అని పేరు పెట్టుకుంది. అప్పుడప్పుడు సంఘవి ఫోటోలతో పాటు ఆమె ఫ్యామిలీ కూతురు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంఘవి కూతురుని చూసిన ఆమె అభిమానులు ఎంత క్యూట్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే సంఘవి సినిమాలలో కనిపించకుండా సోషల్ మీడియాలోనే ట్రెండ్ అవుతూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది. ఫ్రాంక్లీ నా చేతిలో ఏం లేదు. ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు దాకా నన్ను సీరియస్గా ప్రశ్నలు అడగడం మీరు చూశారు. ఇప్పుడు చాలా వల్నరబుల్గా, చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది సినిమా నేను 2 months క్రితమే ఇదే హాల్లో మేమందరం మా టీంతో కలిసి చూసాం. అందరం నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. అవి మళ్ళీ థియేటర్లో ఏప్రిల్ 18వ తారీఖు మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. కృష్ణప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను. ఇది ఆలస్యం అయి ఉండొచ్చు కాస్త విడుదలకి, దానికి ఉన్న కారణాలు మీకు ఇప్పుడు అర్థమైంది. కానీ 18న మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్కి రండి. వీ అష్యూర్ యూ గ్రేట్ లాఫ్టర్. మధ్యాహ్నం షోస్ అయితే ఇంకా బాగుంటాయి. కాస్త ఎండలో హాల్లో మంచి ఏసీ వేస్తారు కాబట్టి కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో దాట్ అష్యూరెన్స్ వీ కెన్ ఆల్ గివ్ యూ యాజ్ ఎ టీమ్. అండ్ బ్రిలియంట్ టీమ్. యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ టీమ్. నేను ఎప్పుడు దాదాపు 10 ఏళ్ల పైనగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కలలు కన్నాను. అండ్ అది ఇవాళ తీరింది ఆ కళ. అండ్ 18వ తారీఖు ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాజ్ అన్ యాక్టర్. ఒక చిన్నపిల్లల నేను కూడా మీ అందరితో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా మీరందరూ ఏప్రిల్ 18న థియేటర్స్కి రండి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు నేను చెప్పడం కంటే పాత్రికే సోదర సోదరిమణులు అడగడంతో, వాళ్ళు అడిగిన తర్వాత మేము చెప్పడంలో ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ ఆల్ ద క్రూ మెంబర్స్. మీ గురించి, మీ పనితనం గురించి సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లో చెప్పడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 18. థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు, పెళ్లి చూపుల నుంచి మీ జాతకం చాలా బాగుందన్న విషయం మా అందరికీ తెలుసు. ఇంతకీ మీరు జాతకాలు అవునా ఏంటండి? మాకు కనిపిస్తుంది కదా కెరీర్. జాతకాలు ఖచ్చితంగా నమ్ముతాను. అంటే కేపీ సార్ జాతకం బాగుంటుందని తెలిసి సార్తో ఈ సినిమా చేసిన అనమాట. ఉగాదికి మీరు చూసుకోలేదా జాతకాలు? ఏవి సార్ చూశారు. టీం అందరిది బాగుందని, ఇది వృషభ రాశి, ఇది బంగారాలా ఉంటుంది, ఇక దూసుకుపోతాం అని అన్నారు. బాగా రీల్స్ చూసినట్టున్నారు మీరు నిన్న నైట్. లేదండి, నాకు నిజంగా సార్ మా అందరికి ఆస్ట్రో గురు ఎవరంటే కృష్ణప్రసాద్ గారే. సో అంటే మాకు ఎప్పుడు సార్ అంటే బేసిక్లీ ఎట్లుంటుందంటే మా అందరికి ఇక్కడ ఇట్లా డౌట్ వచ్చి ఇట్లా సార్ చూడగానే అంటారు అంతే, ఓకే ఓకే సార్ దర్శి కొంచెం ఇక్కడ మనం ఆగుదాం 2 days అట్లా అన్నప్పుడు వీల్ ఆల్ ఫీల్. బట్ బేసికలీ బాగుండే. అంటే సార్ తోటి ఒక ఏమంటారు, ఒక పాజిటివ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ కృష్ణప్రసాద్ గారు. అలాగే ఇంద్రగంటి సార్ తోటి వర్క్ చేయడం ఇట్స్ లైక్ మీ ఫేవరెట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన విషయం నేర్చుకున్నట్లుంటుంది. ఇట్స్ గోయింగ్ లైక్ టు వెరీ హ్యాపీ స్కూల్. అంటే నా సెకండ్ ఇన్నింగ్స్, అది ఒక్కొక్కరికి ఒక ఇన్నింగ్స్ అంటారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో, నాని జెంట్లీమెన్.
జెంటిల్మెన్ నాని గారితో చేశాను, చాలా పెద్ద సక్సెస్ మీ అందరికీ తెలిసింది. ఫాలోడ్ బై సమ్మోహనం, ఒక స్వీట్ చాలా మంచి లవ్ స్టోరీ, అది కూడా సుధీర్ బాబుకి, ఆదిత్యరావు హైదరి, చాలా మంచి పేరు సక్సెస్ని ఇచ్చింది నాకు. తర్వాత వారు వేరే దీంట్లో ఉండటంతో నేను మన యశోద చేశాను సమంత గారితో, అది కూడా నాకు ఒక సక్సెస్ వచ్చిందండి. అయితే ఈ సినిమాకి నేను వేరే వేరే ప్రాజెక్టు అవన్నీ జరుగుతుంటాయి, సినిమాలతో మేము ప్రాజెక్టుల కోసం కథలు వింటాలు అవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. వినంగానే నేను ఒకటే మాట చెప్పాను, మోహన ఇది అద్భుతం, నా లైఫ్లో ఒక కామెడీ ఫిలిం చేయలేదు. ఆ రోజుల్లో నేను జంజాల్ గారితో ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు రాయించుకున్నాను, తర్వాత ఆదిత్య 369 రాయించుకున్నాను. ఎప్పుడు అంటుండేవాడిని, జంజాల్ గారు నాకు సినిమా చేయండి సార్ అంటుండేవాడిని. ఆయన చేద్దల్ల కృష్ణ నువ్వు ఇంట్లో వాడివే కదా, నేను చెప్తాగా నువ్వు అలా కుదరలేదు, ఆయనతో చేయించుకోలేకపోయాను. కానీ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేయాలి, ఒక అద్భుతమైన పడాలి అనుకున్నాను. అది ఈ సారంగపాణి జాతకం చిత్రం ద్వారా నాకు నెరవేరుతోంది. నో డౌట్ ఎట్ ఆల్, అత్యద్భుతం. మొదట మేము ఆ సినిమాని ఒక డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసిన మాట వాస్తవం. బట్ అప్పటికి కొంచెం హర్రీగా వెళ్ళటం లాంటిది, కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది. అంటే ప్రాజెక్ట్ అనగానే డేట్ వేసిన తర్వాత కొన్ని పరిగెడతాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. బై దట్ టైం అప్పుడు దాదాపు ఇండస్ట్రీని టోటల్గా నేషనల్ వైడ్గా కూడా అద్భుతమైన చిత్రంతో పుష్పాటు వచ్చి అది ఒక ఇదిలో ఉన్నప్పుడు ఈ స్వింగ్లో మనం కొంచెం అటు ఇటు కాకుండా ఇదేదో అడ్జస్ట్మెంట్ లాగా మధ్యలో వెళ్తాం కరెక్ట్ కాదనిపించింది. చాలాసార్లు చాలా షోస్ కానీ ఇటు కానీ ఆ పొజిషన్లో ఉన్నాను, లేదా అటు సైడ్ కూర్చుని అన్నీ తెలుసుకున్నాను. బట్ ఇలా నుంచి అందరి సమక్షంలో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ చిన్నప్పటి నుంచి కొన్ని కళలు కంటాం కదా, ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్. సో డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ ఇవన్నీ మా అందరికీ. దీని గురించే చాలా సంవత్సరాలు కళలు కన్నాం. అండ్ ఈరోజు ఎలా అయితే మా షోస్ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అయ్యారు, అలాగే మా ఈ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా April 11th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాని కూడా అంతే చక్కగా సినిమా మొదలైన దగ్గర నుంచి ఫినిష్ వరకు ఒక చిరునవ్వుతో మీ ఫేస్ మీద అరే భలే ఉంది సినిమా, చాలా సరదాగా ఉంది అని మీ అందరి చేత అనిపించుకోవాలని మా గట్టి కోరిక. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాం. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టీమ్ విత్ మీ. అంటే ఈ స్టేజ్ మీద మీకు కనిపిస్తుంది జస్ట్ 1-2% మందే, బట్ ఈ తెర వెనకాల ఇంకా స్టేజ్ కింద కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడే మా నితిన్ కూడా అంటున్నాడు, టీం మొత్తం ఇంట్రోవర్ట్సే, నేను ఒక్కడనే వాగుడుగాయని. సో మా బ్యాచ్లో సో ఏది ఉన్నా సరే నా మీద వేసి నన్ను ముందు పెడతారు, వాళ్ళు చెప్దాం అనుకున్నవన్నీ కూడా. సో వాళ్ళందరి తరఫున థ్యాంక్స్ టు మై టీమ్. ఐ థింక్ బిహైండ్ ద కెమెరా అంతమంది అడగగానే వచ్చి వర్క్ చేశారు ఈ సినిమా కోసం. అండ్ పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్. మా బాలరెడ్డి గారికి, రదాన్ గారికి, పీకేకి, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎంత బిజీ ఉన్నా అరే మా కథ చెప్పగానే భలే సరదాగా ఉంది భయ్య, మనందరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దామని వచ్చారు. అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వీ ఆల్వేస్ ఫాట్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో ఆ క్వాలిటీ కోసం మా మాంగ్స్ అండ్ మంకీస్ M&M పిక్చర్స్, సో నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో పార్ట్నర్స్ అనమాట. సో ఇట్స్ ఫ్రెండ్స్ ఫండెడ్. సో మా M&M, మా సుభాష్ గారు, వినయ్ గారు, ఇలా అవినాష్, ఇలా నా ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నా ఇప్పుడు ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ టీమప్ అయి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అయ్యారు, నా మరో బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ అయింది, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారు. సో ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ అందరికీ ఒక యూనో కెరియర్లో ఒక పెద్ద స్టెప్ ఇది. అందరికీ ఈ సినిమా ఒక ఐడి కార్డ్ అవ్వాలని మేమంతా కోరుకున్నాం. అండ్ ఫ్యూచర్లో వాళ్ళందరూ మంచి మంచి సినిమాలు చేయడానికి ఈ సినిమా ఒక మంచి మెట్టులా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా సినిమా గురించి బోలెడు మాట్లాడాలి, నాకు మైకిస్ అవ్వదు. బట్ మా టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ సపోర్ట్ అందించారు ప్రేక్షకులు పాటలకు కానీ అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్కి కానీ. హోప్ ఇది కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే దీనిలో నేను ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేశాను, విచ్ ఇస్ రాజా. ఆ క్యారెక్టర్ ఈజ్ వెరీ విటీ, ప్యాంపర్డ్, షీ హాజ్ ఆల్ ది ఎమోషన్స్ అనమాట. సో అది ప్లే చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా ట్రైలర్లో చూసారు కదా, ఫిల్మ్ చూసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.
సో ఐ విష్ అందరూ April 11th థియేటర్స్కి వెళ్ళి మా ఫిల్మ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ షార్ట్. మీ మాటలు ఇంకా వినాలనుకుంటున్నాం. ఎనీవేస్ ఆఫ్ కోర్స్ బిగ్ స్క్రీన్ పైన ఒక బిగ్ సక్సెస్ కోసం పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను. కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. సో అమ్మ థ్యాంక్స్ అలాట్. పింపిసారట్టు వస్తుందిలే అమ్మ. ఫస్ట్ అర్జున్ సన్న వైజయంతి చూడండి. అన్నీ వస్తాయి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేస్తుంటారు, పొద్దున్నే లేగుస్తారు, మనకి టిఫిన్ పెడతారు, మన బట్టలు ఉతుకుతారు, మనకి ఇస్త్రీ చేసి పెడతారు, మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకి భోజనం పెట్టి ఆవిడ పడుకుంటుంది. అలాంటి అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి. మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం, కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే మనందరం ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ప్లీజ్ అమ్మలకి గౌరవం ఇవ్వండి. ఈ సినిమా అమ్మలందరికీ మాకు అంకితం చేస్తున్నాం. అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.